ముందుగా మిత్రులకి మీకు ప్రేక్షకులకి నమస్కారం అండి. అయితే ఇక్కడ ఇది చాలా సీరియస్ ఇష్యూ. చాలా ఎందుకంటే ప్రభుత్వాలకి ఒకప్పుడు సారా సిండికేట్లు ఉండే, సారా సిండికేట్లు ప్రభుత్వాలను నడిపించాయి. తర్వాత ఆ సారా సిండికేట్లో వాళ్ళు కొంతమంది మంత్రులు అయ్యారు కొన్ని గత ప్రభుత్వాల్లో, సామ్రాజ్యాలు నిర్మించారు. తర్వాత ఈ మద్యం తయారీ కంపెనీలు పెట్టేసి అట్లాగా ఇవాళ ప్రభుత్వాలే మద్యం వ్యాపారం చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. గతంలో ఏంటంటే వాళ్ళకేవో కొన్ని సంబంధాలు ఉండేవి, కొంత ట్రాన్సాక్షన్స్ అవి ఇవి జరుగుతూ ఉండేవి, అదంతా పబ్లిక్కి అందరికీ తెలిసిందే. అయితే దాన్ని పరాకాష్ఠకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, దాంట్లో ఒక ఇన్నోవేషన్ అంటే మద్యం అమ్మకాల్లో, తయారీలో, తర్వాత అవినీతిలో ఒక ఇన్నోవేటివ్ అప్రోచ్ అనేది వాళ్ళు తీసుకున్నారు. అది పెద్ద అంటే డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది, ఎందుకంటే లేదంటే గతం నుంచి ఉంది మద్యం మీద వచ్చేది ఎంతో కొంత ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకి, ప్రజాప్రతినిధులు అందరికీ అనేది ఉండేది. అయితే ఈయన ఇన్నోవేటివ్ అప్రోచ్ ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీస్ అంటే మద్యం తయారీ కంపెనీలు 168 ఉంటే అందులో 7 కంపెనీలకి 60% ప్రొడక్షన్ వాళ్ళకి అవును. జనరల్గా ఏంటంటే ఈ అన్ని కంపెనీలకి ఇవ్వాలి, అన్ని కంపెనీలకి ఇచ్చి ఇందాక జవహర్ గారు చెప్పినట్టుగా దాని కాంబినేషన్ ఉంటుంది, ఆ కాంబినేషన్ మళ్ళీ టెస్ట్ చేస్తారు, అందులో కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ చేస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఒక 7 కంపెనీలకి 60% ఆఫ్ ది టోటల్ కన్జంప్షన్ అయితే ఎంతైతే ఉంటుందో మొత్తం వాళ్ళకి ఇచ్చాడు. అసలు ఎక్కడ దీనికి అంతా స్కామ్ ఎక్కడ మొదలైందంటే అక్కడ మొదలైంది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ 7 కంపెనీలకి? ఆ 7 కంపెనీలు ఎవరివి? ఆ 7 కంపెనీలు ఎందుకు బ్రాండెడ్ కాకుండా ఇప్పుడు రకరకాల నాసిరకం మద్యాన్ని అవి ఉత్పత్తి చేసినాయి. ఆ నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేయడమే కాకుండా మీకు ఆ డిస్టిలరీస్ నుంచి మీరు అన్నట్టుగా ఇందాక షాపులకి చేర్చేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు. పైగా ఇప్పుడు కొన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది ఏంటంటే అసలు ఈ ట్రాన్సాక్షన్స్ జరగడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేస్తారు బయటికి రాకుండా. సో ఇలాంటి ఒక మాఫియా ఒక చేశారు. ఇదంతా అసలు మనం నమ్మటానికి వీలైనటువంటి పరిస్థితి అనమాట. ఇంత ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలే ఈ విధంగా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బిట్రైల్ అంటారండి దీన్ని. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఈ రకమైనటువంటి పనులు చేయటం అనేది. కనుక ఇవాళ మీకు ఢిల్లీలో కావచ్చు, ఎందుకంటే ఇది క్రమంగా మిగతా రాష్ట్రాలు కూడా అనుసరించడం మొదలుపెట్టినాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇందులో డబ్బు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో, అన్అకౌంటెడ్ మనీ ఉన్నదో, చాలా ఈజీ మనీ ఉందో, ఇవన్నీ కూడా క్రమక్రమంగా ఇటువంటి విధానాలని వాళ్ళు అనుసరించారు. ఖచ్చితంగా కేజ్రీవాల్ గారు మొన్న ఓటమికి కూడా కారణం ఏంటంటే ఒక ఏడాదిగా మనం చూస్తున్నాం ఆ పార్టీ పరిస్థితి, వాళ్ళు బయటికి రాలేకపోవటం ఇవన్నీ కూడా. కాబట్టి లిక్కరు అనేది మరి దీనికి ఒక జాతీయ నేషనల్గా ఒక పాలసీ తీసుకుంటారా లేదా అనేది ఒకటండి. తర్వాత ఏంటంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటేమో స్కామ్ ఉంది, రెండోది హెల్త్ గ్రౌండ్స్లో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు. అది ప్రభుత్వానికి రైట్ లేదు. అంటే రఫ్గా ఎస్టిమేట్ చేస్తే 35 lakhs వర్ సఫర్డ్ అనేది ఒకటి తేలింది. ఎందుకంటే కొన్ని ఆర్గనైజేషన్స్ అవన్నీ ఉన్నాయి కదా, హాస్పిటల్లో వార్డులు ఎప్పుడు ఫుల్గా ఉండేవి. అదే రకరకాల వాళ్ళ విచిత్రం ఏంటంటే మీకు కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు హార్ట్ డిసీజెస్ కంటే కూడా లివర్ డిసీజెస్ ఎక్కువైపోయినాయి ఇటీవల కాలంలో. కారణం ఏంటంటే స్పూరియస్ లిక్కర్. ప్రతి వాళ్ళు ఈ స్పూరియస్ లిక్కర్ తాగటానికి అలవాటు పడటం, వాళ్ళ లివర్స్ చెడిపోవటం, డ్యామేజ్ అవ్వటం, దాంతో ఇది. కాబట్టి ఈ మొత్తం అన్నీ అనర్థ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి భాను ప్రకాష్ రెడ్డి గారు ఎంత చెప్పినా కూడా ఇవాళ దీన్ని ఒక ఎన్నికల్లో ఒక ఆయుధంగా అంటే ఒక దీనిగా తీసుకెళ్ళి ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని చేసినప్పుడు దాన్ని ఒక లాజికల్ కన్క్లూషన్కి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఎంత త్వరగా చేస్తారు, లేకపోతే ఏమవుద్దంటే ఏదో ఎన్నికల్లో లబ్ధి కోసం ఇదంతా ఆరోపణ చేశారు, ఇందులో ఏమీ లేదని వాళ్ళు కూడా చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే చాలా డిలే అయింది. నా పాయింట్ కూడా అదే. ఇప్పుడు ఎన్నికల ముందు ఆరోపణలు చేశారు, దాన్ని ప్రజాక్షేత్రంలో నిరూపించే ప్రయత్నం అయితే జరిగింది. అది కళ్ళకు కట్టు కనపడింది. టు దట్ ఎక్స్టెంట్ లాభపడ్డారు. ప్రజలు కూడా దాన్ని నమ్మి ఇతను స్కాములు చేశాడు అనేది ఇదైంది. చేసినప్పుడు దాన్ని లాజికల్ కన్క్లూషన్ తీసుకెళ్ళకపోతే చట్ట ప్రకారం దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పుడు
రెండు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా డబుల్ మరి ఏమంటారు దాన్ని, ఇట్లాంటి